సో వింటేజ్ చిరు గారిని చూపించేశారు. ప్రేక్షకులైతే ఫుల్ హ్యాపీ అండ్ ఖుషీలో ఉన్నారు. సో మీరు ఈ మూవీ షూట్ అయిపోయిన తర్వాత నేను మన శంకర వరప్రసాద్ గారు మూవీ నుంచి ఇది నేర్చుకున్నాను చిరు గారి నుంచి అనేది ఒక్క వర్డ్ చెప్పండి మాకు. అంటే బిహేవియర్ అండి. బిహేవియర్. బిహేవియర్ కన్నా ఆలోచించే ధోరణి. ఎలాగా అంటే బిహేవియర్ అన్నది మనం తెచ్చిపెట్టుకోవచ్చు. ఒక మన కోపం వచ్చినా సరదాగా ఉన్నట్టు ఉండొచ్చు, మనం సరదాగా ఉన్నప్పుడు కూడా కోపం నటించవచ్చు. ఇవన్నీ బిహేవియర్లో భాగమే. కానీ బేసిక్గా ఒక యాటిట్యూడ్ అన్నది ఏదైతే ఉంటుందో అది స్వభావానికి సంబంధించింది. ఎలా వస్తుందంటే అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ నుంచి వస్తుంది. ఓకే. అంత పెద్ద స్టార్ అయి ఉండి ఆయన ఎన్నో ప్లేస్లో ఎంతోమందిని అవాయిడ్ చేయొచ్చు, ఎన్నో ఆయన పక్కన పెట్టచ్చు. కానీ అతనుకున్న స్టేచర్ని, అతనుకున్న పవర్ని నలుగురికి ఉపయోగపడేలాగా ఎలా చేయాలని చెప్పి చూసే అతని తపన చూసిన తర్వాత ఓహో ఓకే, ఒక యాక్టర్కి ఇంత రెస్పాన్సిబిలిటీ ఉంటుందా, ఎవరి పరిధిలో వాళ్ళకి. ఓకే. ఆయన పెద్ద వృక్షం కావచ్చు, నేను చిన్న గడ్డి పరకు కావచ్చు, బట్ ఎవరి పరిధిలో వాళ్ళు ఏదో విధంగా ఎవరో ఒకరికి హెల్ప్ అవుతారు. సో ఆ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఇగ్నోర్ చేసి అలా ఉండకూడదు అన్నదే అక్కడ నేర్చుకున్న విషయం. అది నేను ఈ సినిమాలో ఇష్టంగా కాకుండా ఆశ్చర్యంగా, అంటే ఎంత ఎఫర్ట్ పెట్టాలా దీనికి ఆయన చేస్తుంటే, అప్పుడు అందులో ఉన్న స్వీట్నెస్ గ్రేట్నెస్ అర్థమైన తర్వాత కొంత అది అవలంబించుకోవాలని ప్రయత్నం చేస్తున్నాను.